ఖమ్మం జిల్లాలో సెకండ్ ఏఎన్ఎంలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. తమను పర్మనెంట్ చేయాలంటూ 13 రోజులుగా ఏఎన్ఎంలు నిరసనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఏఎన్ఎంలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి రఘునాథపాలెం పిఎస్కు తరలించారు. సీఎం కేసీఆర్ తమను కనికరించాలని, రాత పరీక్షలు లేకుండా రెగ్యులర్ చేయాలని వారు వేడుకుంటున్నారు. ఇక ఎండనక వాననక ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న సెకండ్ ఏఎన్ఎంలతో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. గత 13 రోజులుగా తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్నటువంటి సెకండ్ ఏఎన్ఎంలు మనతో పాటు ఉన్నారు. సెకండ్ ఏఎన్ఎం డిమాండ్ మీద గత కొద్ది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పేసి వివిధ రూపాల్లో ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గం అంటూ ఈ రోజు ప్రభుత్వంపై ఆగ్రహం వెళ్లబోచుతా ఉన్నారు. అదే సందర్భంలో ఆర్టీసీ కార్మికులు, గురుకుల టీచర్స్ వివిధ రకాల రెగ్యులర్ గా చేయడం కోసం డిమాండ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈరోజు పర్మనెంట్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. కానీ గత 16 సంవత్సరాలుగా మేము ఉద్యోగాన్ని, కుటుంబాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ కరోనా సమయంలో కూడా మేము తీవ్రమైనటువంటి చాకరీ చేసినా సరే ప్రభుత్వం మమ్మల్ని గుర్తించట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన చేస్తూ ఈరోజు తమ డిమాండ్స్ కోసం ఆందోళన చేపడుతున్నటువంటి ఏఎన్ఎంలు అరెస్ట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం పర్మనెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకోబోతున్నటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పేసి ప్రశ్నిస్తూ మనతో పాటు ఈరోజు సెకండ్ ఏఎన్ఎంలు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ప్రభుత్వాన్ని ఏ రకంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మీరు ఇప్పటి వరకు గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రతి పనిని కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారిని, అట్లాగే కవిత గారిని కూడా మీరు రకరకాల మిమ్మల్ని ప్రశంసలు కూడా కరోనా సమయంలో ఇచ్చారు. ఏమి మీరు ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నారు? మీ డిమాండ్స్ ఏంటి అసలు? మేము ప్రభుత్వం నుంచి ఒక డిమాండ్ అండి, మాది రెగ్యులైజేషన్ చెయ్యాలి. ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి మేము కరోనా కష్టకాలంలో అనేక మందిని ప్రాణాలు పోకుండా మేము సెకండ్ ఏఎన్ఎంస్ 24 గంటలు ఆహర్నిశలో కష్టపడి పనిచేశారండి. ఒక ల్యాబ్ టెక్నీషియన్ పని కూడా మా సెకండ్ ఏఎన్ఎంస్ చేశారు. అదేవిధంగా మేము కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా 24 గంటలు మాకు టార్గెట్ పెడితే రేత్రి 2 వరకు మేము వ్యాక్సిన్ చేశాము. మాకు తోడుగా ఎవరు లేకపోయినా ఆటోలు పట్టుకొని నైట్ 2 కూడా మేము ఇళ్లకు చేరుకున్న రోజులు మన ప్రభుత్వానికి తెలుసు. మేము 100% కరోనా వ్యాక్సిన్ అనేది చేయడం జరిగిందండి. మన రాష్ట్రం అనేది 13వ స్థానంలో ఉంటే మేము 3వ స్థానంలోకి తెచ్చిన సంగతి కూడా మన కేసీఆర్ సార్కి తెలుసండి. అదేవిధంగా మేము ఒక్కటే కోరుకుంటున్నామండి, ప్రభుత్వానికి విరుద్ధంగా మేము ఏమీ చేయట్లేదు. మేము ఇన్ని రోజులు మట్టి తెలంగాణ వచ్చాక సెకండ్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ రెగ్యులైజేషన్ చేస్తానని మన కేసీఆర్ గారు అన్నారు. కాబట్టి ఈ 10 సంవత్సరాలు కూడా మేము ప్రభుత్వం చేస్తుందని మేము ఆలోచించి ఉన్నాము. ఇంకా మా గురించి పట్టించుకోపోవడం వల్ల మేము ఈ రోజు రోడ్డు కాసిన పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి మేము ఒక్కటే కేసీఆర్ గారిని కోరుతున్నాము, ఈ యొక్క తెలంగాణ ఆడబిడ్డలుగా మేము ఆయన బిడ్డలంగా, ఆయన కూతురు కవితక్క ఎలాంటిదో మేము కూడా ఆయన బిడ్డలమే. కాబట్టి మా సెకండ్ ఏఎన్ఎంలందరినీ కూడా బేషరతుగా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా మాకిచ్చిన నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి. ఇవే మా డిమాండ్స్ అండి. మేము రెగ్యులైజేషన్ చేసే వరకు మా పోరాటం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ రోజుకి మేము 16వ రోజు అండి, 13వ రోజు సమ్మె చేయడం, ఈ సమ్మెను ఇంకా ఉధృతం అనేది చేయడం జరుగుతుందని మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. ప్రభుత్వం మా గురించి ఆలోచించి సెకండ్ ఏఎన్ఎంలు ఇంత కష్టపడ్డప్పుడు పూల వర్షం కురిపించారు. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు, మా బాధలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నామండి. మీరు చెప్పండి మేడం, జనరల్ గా ఇప్పుడు ఈ పర్మనెంట్ చేయాలని డిమాండ్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు 16 సంవత్సరాలుగా మీరు ఎప్పుడు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు ప్రధానంగా ఈ డిమాండ్ లేవనెత్తిన ప్రధాన ఉద్దేశం ఏంటి? అదే సందర్భంలో సెకండ్ ఏఎన్ఎంలుగా ప్రభుత్వం ఎందుకు చులకన చూస్తుందని భావిస్తా ఉన్నారు? చెప్పండి సార్. మేము 16 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు సార్. మేము ఎన్నో సార్లు కేసీఆర్ సార్ను కలిసాం సార్. మాకేంది సార్, మాకు ఏదన్నా చేయండి సార్. మీరు చెప్పారు, మీరు 10 సంవత్సరాలు మాకు తెలంగాణ గవర్నమెంట్ వస్తే అందరినీ కాంటాక్టు, తర్వాత అవుట్ సోర్సింగ్ వ్యవస్థ అనేది ఉండదు. నేను వస్తే మొత్తం తెలంగాణ ప్రభుత్వం అంతా రెగ్యులర్ ఉద్యోగులు ఉంటారు. కాంటాక్ట్ ముఖ్యమంత్రి ఎలా ఉన్నారుగా అలా పెట్టుకోండి అన్నారు. కానీ మీరు వచ్చాక మేము 10 సంవత్సరాలు ఎదురు చూసాం సార్, మీరు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని. మేము ఏ యూనియన్ లో పోలేదు సార్. మేమందరం తెలంగాణ యూనియన్ కింద 10 సంవత్సరాలు ఉన్నాం సార్. ఉన్నాక ఇప్పుడు మాకు మా ఏజ్ 55-50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నాం సార్. ఉంటే ఇప్పుడు మాకు నోటిఫికేషన్ ఇచ్చి దానికి 2018లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 30% వెయిటేజ్ ఇచ్చారు సార్. మేము పోరాడిన తర్వాత 30% వెయిటేజ్ ఇచ్చారు సార్. అయినా ఇది మాకు ఎంతవరకు న్యాయం సార్? అసలు నోటిఫికేషన్ లో ఎగ్జామ్ రాయడానికి అర్హత లేని వాళ్ళమే ఉన్నాం సార్. మేము మొత్తం కూడా ఎలా రాస్తాం ఎగ్జామ్
చేస్తాం అసలు? మేము 16 సంవత్సరాలు చేసిన చాకిరీ ఎట్టిపోయింది. విఆర్ఎల్ ఏ పద్ధతిలో ఏం ఎగ్జామ్ పెట్టి రెగ్యులర్ చేశారు సార్? విఆర్ఎల్ ఎలా తీసుకున్నారు అసలు? ఏం ఎగ్జామ్ పెట్టి తీసుకున్నారు? తర్వాత పంచాయత్ సెక్రటరీలు రెగ్యులర్ చేశారు సార్. తర్వాత అంగన్వాడీ టీచర్స్ కి మంచి భోజనాలు పెట్టి శుభవార్తలు వాళ్ళు ఎలాంటి సమ్మెలు ఏమి చేయకముందే వాళ్ళకి మంచి పరిష్కారాలు ఇచ్చారు సార్. ఆశా వర్కర్లకి పరిష్కారం చేస్తున్నారు సార్. మరి మేమెందుకు కనపడట్లేదు సార్? అంటే మేము కోవిడ్ సమయంలో మాకు అంత బంద్ సార్, మొత్తం ఆర్టీసీ వ్యవస్థ అంతా బంద్ చేశారు, అంతా ఎంప్లాయీస్ మొత్తం బంద్ అయ్యారు సార్. కానీ మేము కోవిడ్ ఎలా ఎదుర్కొన్నామో మీకు తెలుసు సార్. ఆరోగ్యమయ తెలంగాణ అని మాకు పూల వర్షం కురిపించారు సార్. మమ్మల్ని బాగా మెచ్చుకున్నారు. అప్పుడు 25,250 నెలకి ఇస్తాం మీరు చేసినందుకు సేవకు పారితోషికంగా అన్నారు. అవి కూడా మా సెకండ్ ఏఎన్ఎంస్ ఎవరికి రాలేదు సార్. రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇచ్చారు సార్ ఆ 2500 కూడా. ఇది కరోనా సమయంలో ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమం కోసం కరోనా పేషెంట్స్ కి గర్భిణితో సహా మేము సేవలు అందించాం. కానీ ఎస్ఆర్బి వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉందో దాని ద్వారా మా జీవితాలు అగమ్యగోచరంగా మారబోతా ఉన్నాయి. తక్షణమే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మీ కూతురులాగా భావించి మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం కేసీఆర్ ని సెకండ్ ఏఎంలు కోరుతా ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ నరేష్ తో ఉపేందర్, ఖమ్మం జిల్లా నుండి.